ఫస్ట్ వన్ లింగర్ అన్నాడు. లింగర్ అంటే ఆలస్యం చేయటం, డిలే ఆర్ లేటర్ అని. డు నాట్ లింగర్ హియర్ అంటే ఆలస్యం చేయొద్దు అని. అంటే ఇక్కడ ఆలస్యం చేయొద్దు అని. లింగర్ అంటే ఆలస్యం చేయటం. ఆలస్యము, డిలే, లేటర్. తర్వాత సస్టైనబుల్ అంటే సర్వైవ్ అవటం అనమాట. నిలదొక్కు ఉండటం, ఎండ్యూర్ అని. సస్టైనబిలిటీ అంటే లాంగ్గా ఉండటం, సర్వైవ్ అవటం, లాంగ్ పీరియడ్ వరకు ఉండటం అన్నట్టు. ఎండ్యూర్ అన్నా కూడా సేమ్ అనమాట, లాంగ్ పీరియడ్ వరకు ఉండటం, సస్టైనబుల్ అవటం. లింగర్ అంటే ఆలస్యం చేయటం. ఈ లింగర్డ్ ఆఫ్టర్ ద క్లాస్ అనమాట. ఆఫ్టర్ ద క్లాస్ అయిన తర్వాత చాలా డిలే చేసింది, ఆలస్యం చేసిందని మెయిన్ యూజ్ చేస్తాం అనమాట. తర్వాత వచ్చేసి రీయిన్స్ అంటే పగ్గాలు కంట్రోల్ చేసేదాన్ని రీయిన్స్ అంటాం. రీయిన్స్ అంటే కంట్రోల్ చేసేదాన్ని రీయిన్స్ అంటాం అనమాట. ఫాస్టర్ అంటే డెవలప్, గ్రో, టేక్ కేర్ అనమాట. డెవలప్ అవటం, ఫాస్టర్, నాట్ ఏ ఫాస్టర్, ఇట్స్ ఏ ఫోస్టర్. ఫోస్టర్ అంటే గ్రో, డెవలప్. ఇనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ. కన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని. కన్ఫ్యూజ్డ్. ఇనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ అని. ఇనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ. కన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని. కన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్. ఇన్మారిటీ అంటే అబ్నార్మాలిటీ. వియబిలిటీ అంటే ఇంప్లిమెంటింగ్ ఆర్ ప్రాక్టికబుల్. వియబిలిటీ అంటే ఇంప్లిమెంటింగ్ చేయడం. వియబిలిటీ అంటే వర్కబుల్ అని. వియబిలిటీ అంటే వర్కబుల్. తర్వాత వోల్టిలిటీ అంటే అప్ అండ్ డౌన్స్ అని, లేకపోతే చేంజ్ అని. వియబిలిటీ వర్కబుల్. ఎల్యూర్ అంటే చార్మ్, అట్రాక్షన్. చార్మ్ అంటే అట్రాక్షన్ అనమాట. చార్మ్ అంటే హ్యాపీ అట్రాక్షన్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే. క్లస్టర్ అంటే గ్రూప్ అని అర్థం. ఎబోలిషన్ అంటే ఎలిమినేషన్. ఏమన్నాడు? వియబిలిటీ అంటే వర్కబుల్ తెలిసింది. ఎల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్ ఎల్యూర్ అంటాం. క్లస్టర్ అంటే గ్రూపు. ఓకే. క్లస్టర్ అంటే ఎబోలిషన్ అంటే ఎలిమినేషన్ అండి, కూల్ చేయటం. తర్వాత ఫార్చునేటెడ్ అంటే లైక్ అదృష్టవంతం. అన్ఫార్చునేట్లీగా జరిగిందంటే అదృష్టవంతంగా జరిగిందని. న్యూయాన్స్డ్ అంటే సబ్టల్, రిఫైన్డ్, కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. రిఫైన్డ్, ఓకే. సబ్టల్, న్యూయాన్స్డ్, కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది. అన్ప్రెసిడెంటెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, నెవర్ హ్యాపెండ్ బిఫోర్ అని. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇప్పుడు జరగలేదని. ఫస్ట్ మనం మళ్ళీ చదువుదాం. లింగర్ అంటే ఆలస్యం చేయటం. డు నాట్ లింగర్ హియర్ అనమాట. ఇక్కడ ఆలస్యం చేయొద్దు అని, డిలే చేయొద్దు అని. షీ లింగర్డ్ ఆఫ్టర్ ద క్లాస్ అనమాట. క్లాస్ తర్వాత చాలా డిలే చేసింది. సస్టైనబిలిటీ అని ఎండ్యూర్ అని ఒకటే. రీయన్స్ అంటే పగ్గాలు అనమాట, కంట్రోల్లో చేసేదాన్ని రీయన్స్ అంటాం. ఫాస్టర్ అంటే డెవలప్ చేయడం, గ్రో చేయడం. ఎనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ. కన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్. వియబిలిటీ అంటే వర్కబుల్, ఇంప్లిమెంటెడ్, వర్కబిలిటీ, ప్రాక్టికబుల్. ఎలూర్ అంటే చార్మ్, అట్రాక్షన్.
క్లస్టర్ అంటే గ్రూప్ అని, ఎబోలేషన్ అంటే ఎలిమినేషన్, ఫార్చునేటెడ్ అంటే లక్కీ అదృష్టవంతులు అని. నియాన్స్డ్ అంటే రిఫైన్డ్, కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది అని. ఎబోల్యూషన్ అంటే ఎలిమినేషన్, క్లస్టర్ అంటే గ్రూప్, ఎల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్, వియబిలిటీ అంటే వర్కబుల్, కాన్ఫిడెంట్ అంటే కన్ఫ్యూజ్డ్, ఎనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ. ఇనిమారిటీ కండిషన్లు ఉన్నారని అంటారు, అంటే అబ్నార్మల్ కండిషన్లు ఉన్నాడు అని అంటాం. నియాన్స్డ్ అన్న సబ్టెల్ అన్న రిఫైన్డ్ అన్న ఒకటే అనమాట. కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టు మీనింగ్లు యూజ్ చేస్తాం. సో ఫస్ట్ నుంచి రాస్తున్నాను చూడండి ఒక్కొక్కటి. లింగర్ అన్నాడు, లింగర్, సస్టైనబిలిటీ. తర్వాత వచ్చేసరికి రీన్స్, ఫాస్టర్, ఎనిమారిటీ, కాన్ఫౌండెడ్, వియాబిలిటీ, ఎల్యూర్, క్లస్టర్. ఫస్ట్ చెప్తాను, లింగర్ అంటే డిలే చేయండి, సస్టైనబిలిటీ ఎండ్యూర్ అని ఒకటే. రీన్స్, రీన్స్ ఫోస్టర్ అంటే ఫోస్టర్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫోస్టర్? ఇన్మారిటీ అంటే ఫోస్టర్ అంటే గ్రో అవటం, డెవలప్ అవటం. రీన్స్ అన్నాడు, రీన్స్ అన్న కనిపించదు కానీ సరే న్యూయన్స్డ్ అది. రీన్స్ అంటే పగ్గాలు వేయటం, కంట్రోల్ చేయటం పగ్గాలు రీన్స్ అంటారు. తర్వాత కాన్ఫౌండెడ్, కాన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అని. వియాబిలిటీ అంటే వర్కబుల్, ప్రాక్టికల్లీ వర్క్. ఎల్యూర్ అంటే మనకు తెలిసిందే. ఎల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్, క్లస్టర్ అంటే గ్రూపు, ఎబోల్యూషన్ అంటే ఎలిమినేటెడ్, ఫార్చునేటెడ్ అంటే ఫార్చునేటెడ్, nuanced. వాట్ ఈస్ ద లింగర్ అంటాడు. వాట్ ఈస్ ద లింగర్ అంటే డిలే చేయటం. లింగర్ అంటే డిలే చేయటం, ఆలస్యం చేయటం. సస్టైనబిలిటీ అంటే ఎండ్యూర్. సస్టైనబుల్ అంటే లాంగ్ పీరియడ్ వరకు కొనసాగటం, లాంగర్ పీరియడ్ వరకు కొనసాగటం. ఎండ్యూర్ అంటే లాంగ్ పీరియడ్ వరకు కొనసాగటం. ఫాస్టర్ అంటే గ్రో అని అర్థం. గ్రో అంటే డెవలప్ అనమాట. ఇనిమారిటీ అంటాడు. ఇనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ. కాన్ఫౌండెడ్ అంటే కన్ఫ్యూజ్డ్. వియాబిలిటీ అంటే వర్కబుల్. తర్వాత వర్కబుల్, ప్రాక్టికల్లీ. ఎల్యూర్ అంటాడు. ఎల్యూర్ క్లస్టర్ అంటే గ్రూప్ తెలిసిందే. ఫార్చునేటెడ్ అంటే అదృష్టం కొద్దీ. నియాన్స్డ్ అన్నా, సబ్టలడ్ అన్నా, రిఫైన్డ్ అన్నా,
కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుందని మీనింగ్లో వస్తుంది అనమాట. కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్ అని. ఇల్యూర్, చార్మ్ అట్రాక్షన్. రీన్స్, ఫాస్టర్ అంటే తెలిసిందే, గ్రో, లింగరు, సస్టైనబిలిటీ అంటే ఎండ్యూరు. రీన్స్ అన్నాడు. రీన్స్ అంటే కంట్రోల్ చేసేదని రీన్స్ అంటాం, కంట్రోల్ చేసేది. ఇన్మాలిటీ అంటే అబ్నార్మాలిటీ. కన్ఫౌండ్ అంటే కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్డ్ అన్న, అన్సర్టైనిటీ అన్న, బేఫిల్డ్ అన్న, మూడు ఒకే మీనింగ్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి వియాబిలిటీ అన్నాడు. వియాబిలిటీ వర్కబుల్, ప్రాక్టికల్లీ. ఎల్యూర్ అన్నాడు. ఎల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్ అని. క్లస్టర్ అంటే గ్రూప్ అని. ఫార్చునేటెడ్ అంటే అదృష్టం. ఎల్యూర్, ఎల్యూర్ అంటే చార్మ్ అట్రాక్షన్ అని. ఫార్చునేటెడ్, ఫార్చునేట్ అదృష్టవంతుడు అని. న్యూయాన్స్డ్ అంటే కనిపించదు కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. తర్వాత ఇంకా చార్మ్ అట్రాక్షన్ తెలిసిందే. చార్మ్ అట్రాక్షన్, అట్రాక్షన్ ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ అన్న అట్రాక్షనే. తర్వాత వచ్చేసరికి క్యాప్టివేటింగ్ అన్న అట్రాక్షనే. యాస్టోనిష్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్. ఎక్సాసర్బేటెడ్ అంటే వరస్ట్ కండిషన్, వరస్ట్ ఎక్సాసర్బేటెడ్. ఇంట్రికేట్ అంటే కాంప్లెక్స్, కాంప్లికేట్ చేయడం, టఫ్ చేయడం. ఇంట్రికేట్ చేయడం అంటే కాంప్లికేట్ చేయడం. అండర్ స్కోర్ అంటే హైలైట్ చేయటం. ప్లంగడ్ అంటే డ్రాప్డ్. హిజిటేషన్ అంటే ఆందోళన, ట్రబుల్, అప్సెట్. హిజిటేషన్ ఆందోళన అయినా, అప్సెట్ అయినా. గోవింగ్ టు అన్న, డ్యూ టు అన్న, బికాస్ ఆఫ్ అన్న ఒకటే. ఇన్ఫ్లికేటెడ్ అన్నాడు. ఇన్ఫ్లిక్టెడ్ అంటే పెయిన్, క్రియేట్ పెయిన్. తర్వాత ఫోర్టిఫికేషన్ అంటే పెద్ద పెద్ద కోటలు. ఫోర్టిఫికేషన్ అంటాడు. అంటే పెద్ద పెద్ద కోటల్ని ఫోర్టిఫికేషన్ అంటారు అనమాట. ఎక్సాసర్బేటెడ్ అంటే వరస్ట్ కండిషన్. ఇంట్రికేట్ అంటే కాంప్లెక్స్, అండర్ స్కోర్డ్. ప్లంగడ్ అంటే డ్రాప్డ్, గో డౌన్. గో డౌన్ అన్న ప్లంగడ్ అని డ్రాప్డ్ అయిపోవడం. ఫాదర్ ఈ ప్లంగడ్ అనమాట. ఫాదర్ తాత తనకు తానే డ్రాప్ అయిపోయాడని అర్థం. హిజిటేషన్ ఓయింగ్. ఇన్ఫ్లిక్టెడ్ అంటాడు. ఇన్ఫ్లిక్టెడ్ అంటే పెయిన్, పెయిన్ క్రియేట్ అవ్వడాన్ని ఇన్ఫ్లిక్టెడ్ అంటాం. క్రియేటెడ్ పెయిన్. తర్వాత వచ్చేసరికి ఫోర్టిఫికేషన్. ఫోర్టిఫికేషన్ అంటే పెద్ద పెద్ద కోటలు.
ఈజిటేషన్ ఓయింగ్ టు ఇన్ఫ్లిక్టెడ్ అంటే పెయిన్, క్రియేటెడ్ పెయిన్, నెగిటివ్ అని. ఫోర్టిఫికేషన్ అంటే పెద్ద పెద్ద కోటల్ని ఫోర్టిఫికేషన్ అంటారు అనమాట. మళ్ళీ అక్కడ రాస్తాను చూడే, ఎక్సాసర్బేషన్ తర్వాత ఇంట్రికేట్ అన్నాడు. ఇంట్రికేట్ అంటే కాంప్లెక్స్ కాంప్లికేటెడ్, టఫ్ అయిపోవడం. అండర్ స్కోరు అంటే హైలైట్ చేయడం. ప్లంగ్డ్ అంటే డ్రాప్ అవ్వడం. ప్లంగ్డ్ లేదా ప్లంగ్. తర్వాత వచ్చేసరికి ఎజిటేషన్ అంటే అప్సెట్, ఆందోళన అవ్వటం. తర్వాత ఓవింగ్ టు, డ్యూ టు అండ్ బికాజ్ ఆఫ్. ఈ మూడు ఇప్పుడు రియాక్ట్ వస్తూనే ఉంటాయి. తర్వాత ఇన్ఫ్లిక్టెడ్ అంటే పెయిన్. ఫోర్టిఫికేషన్ అంటాడు. పెయిన్ క్రియేట్ చేయడాన్ని ఇన్ఫ్లిక్టెడ్ అంటాం అనమాట. ఫోర్టిఫికేషన్ పెద్ద పెద్ద కోటలు. ఇన్ఫ్లిక్టెడ్ అంటే పెయిన్ క్రియేట్ చేయడం, ఇన్ఫ్లిక్ట్ చేయడం అనమాట. ఇన్ఫ్లిక్ట్ చేయడం. హెజిటేషన్ ఒక్కొక్కటి రాస్తాను చూడండి. ఎక్సాజర్బేటెడ్ అంటే వర్స్ట్ కండిషన్ అని. ఇంట్రికేట్ చేయడం అంటే కాంప్లెక్స్ చేయడం. కాంప్లికేటెడ్. అండర్ స్కోర్ అంటే హైలైట్ చేయడం. ప్లంగ్డ్ అంటే డ్రాప్ చేయటం. హెజిటేషన్ అంటే ఆందోళన లేకపోతే అప్సెట్. కోహ్లీ ఈజ్ హెజిటేటెడ్ అంటాడు ఒక దాంట్లో. కోహ్లీ అండర్ హెజిటేషన్ అంటే అప్సెట్లో ఉన్నాడు లేదా ఆందోళనలో ఉన్నాడు అని. తర్వాత వచ్చేసరికి డ్యూ టు అంటే నేచురల్గా ఏమైనా జరిగితే అది డ్యూ టు. ఓయింగ్ టు అనేది నేచురల్గా జరిగితే డ్యూ టు. ఓయింగ్ టు అన్నాడు. అంటే ఆర్టిఫిషియల్గా ఏమైనా అంటే హ్యూమన్ వాళ్ళు కానీ తర్వాత ఇంటెన్షనల్ కానీ లేకపోతే పర్సనల్లీ కానీ ఏమైనా జరిగితే ఓయింగ్ టు వస్తుంది అనమాట. ఇన్ఫ్లిక్టెడ్ అంటే క్రియేటింగ్ పెయిన్ అని. డ్యూ టు అంటే తెలిసిందే, అందువలన. క్రియేటింగ్ పెయిన్ లేదా పెయిన్. ఇన్ఫ్లిక్టెడ్ అట్లా అనమాట. ఫోర్టిఫికేషన్ పెద్ద పెద్ద కోటలు అనమాట. తర్వాత కొలోజల్ అంటాడు. కొలోజల్ అంటే పెద్ద పెద్ద ఏముంటాయి వాటిని చూడు, పెద్ద పెద్ద మౌంటైన్స్. ఎట్రోసైడ్స్ అంటే కేతకరాలు, క్రూయల్ అనమాట. క్రూరత్వం. ఎట్రోసైడ్స్ అంటాం. హ్యూమన్ అంటే మనిషి. హ్యూమెన్ అంటే మానవత్వం. ఎసెన్స్ అంటే సారాంశం, కంక్లూజన్.
ఇన్ఫరెన్స్, కన్క్లూజన్. ఎసెన్స్ అంటాడు. ఎసెన్స్ అంటే సారాంశం, అంటే ఫైనల్ కంక్లూజన్ అని. పైవోటల్ అంటే చాలా పైవోటల్ రోల్ అంటే వెరీ క్రూషియల్ రోల్ అని. మ్యానిఫోల్డ్ అంటే మ్యానిఫోల్డ్ అండ్ మెనీ. కాగ్నిజెంట్ అంటే కాగ్నిజెంట్, నాలెడ్జబుల్ అని. కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ అంటే మీనింగ్ చూద్దాం. అంటే కాగ్నిజెంట్ నాలెడ్జ్ కలిగి ఉండటం. కాగ్నిజెంట్ అన్నా, వైజ్ అన్నా, సోఫిస్టికేటెడ్ అన్నా, నాలెడ్జబుల్ అని. కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి ఇక్కడ. సోఫిస్టికేటెడ్ అన్నా, నాలెడ్జబుల్లే. వైజ్ అన్నా నాలెడ్జబుల్లే. కాగ్నిజెంట్ అంటారు. కాగ్నిజెంట్ అంటే నాలెడ్జబుల్ అని. వైజ్ అన్నా కూడా నాలెడ్జబుల్. సోఫిస్టికేటెడ్ అంటే ఇంటెలిజెంట్ అని. ఇంటెలిజెంట్ పర్సన్ అంటాం. హెట్రోసైడ్స్ అంటే కేతకరాలు, అంటే క్రూయల్ అని. హ్యూమన్ అంటే మనిషి. హ్యూమెన్ అంటే మానవత్వం. హ్యూమెన్ అంటే మానవత్వం. ఎసెన్స్ అంటే సారాంశం, ద కంక్లూజన్. ఇన్ఫరెన్స్, కన్క్లూజన్, ఎసెన్స్. తర్వాత యాక్సెస్, ఇక్కడ రాస్తాను చూడండి. యాక్సెస్ అంటే రీచ్ అని అర్థం. పైవోటల్ అంటే ఇంపార్టెంట్ రోల్. మ్యానిఫోల్డ్ అంటే మెనీ. కాగ్నిజెంట్ నాలెడ్జబుల్. అడాప్ట్ చేసుకోవడం అంటే స్కిల్ఫుల్, టాలెంటెడ్ అని. టాలెంటెడ్ పర్సన్ని అడాప్ట్ అంటాం. తర్వాత కండ్యూజివ్ అంటే ఫేవరబుల్, యూస్ఫుల్ అని. తర్వాత ఎక్రిమోనియస్ అంటే బిట్టర్, ఎనిమీ లైక్. తర్వాత వచ్చేసి ప్రొఫౌండ్ అంటే డీప్. కంపన్షియేట్ అంటే జాలి, దయ, కరుణ. కండ్యూజివ్ అంటే ఫేవరబుల్, యూస్ఫుల్ అని. అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, టాలెంటెడ్ అని. కండ్యూజివ్ అంటే ఫేవర్, హెల్ప్ చేయాలి. ఎక్రిమోనియస్ అంటాడు. అంటే ఎక్రిమోనియస్ అంటే ఎనిమీ లైక్ అని. ఆల్రెడీ ఇంకో వర్డ్ చదివాం ఇక్కడ. ఎనిమాలిటీ అంటే అబ్నార్మాలిటీ. ఎక్రిమోనియస్ అంటే ఎనిమీ లైక్ అని. ప్రొఫౌండ్ అంటే డీప్గా అని. తర్వాత కంపన్సేట్ అంటే జాలి, కంపన్సేట్ చూపించడం, జాలి తెలియకుండా చూపించడం.
ఎన్హాన్స్ అంటే డెవలప్ అవటం, కంటెంట్ అంటే మ్యాటర్, సాటిస్ఫైడ్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్, కంటెంట్ అంటే సాటిస్ఫైడ్, మ్యాటర్ లేదు సాటిస్ఫైడ్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్ అని. డాంటింగ్ అంటే ఫియర్ఫుల్. ఎస్కలేటింగ్ అంటే హైయర్ లెవెల్. అప్లోడింగ్ అంటే అప్రిషియేషన్. రిపల్నెస్ అంటారు. రెమెడీ అంటే ఆల్టర్నేటివ్ అని, ఇంకొకటి రెమెడీ ఉందని. తర్వాత ర్యాంపేజ్ అంటాడు. ర్యాంపేజ్ అంటే అప్గ్రేడ్, డెవలప్డ్, రీడిజైన్, రీకన్స్ట్రక్టెడ్ అని. రిప్లెనిష్ అంటే రీఫిల్ అని. స్వాంప్డ్ అంటే మునిగిపోవటం. స్వామ్ బఫెల్ అంటే మునిగిపోవటం అండి. రిప్లెనిష్ అంటే రీఫిల్ చేయడం, రిప్లెనిష్ చేయటం. హాస్పిటల్స్ హ్యావ్ బీన్ రిప్లెనిష్ ఫర్ నియర్లీ ఇయర్. హాస్పిటల్స్ హ్యావ్ బీన్ రిప్లెనిష్ ఫర్ నియర్లీ ఇయర్ మొత్తానికి అవి రీఫిల్ చేస్తూనే అంటారు. తర్వాత అప్లోడింగ్ అంటే అప్రిషియేషన్ అని, క్లాప్స్ కొట్టడం. తర్వాత ఎస్కలేటింగ్ అంటే హయ్యర్ లెవెల్. ఎస్కలేట్ లెవెల్కి వెళ్ళారు చూడంటారు, చూసావా, అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళాడని. డాంటింగ్ అంటే ఫియర్ఫుల్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్. మొత్తం ఒకసారి రివ్యూ చేస్తున్నా చూడండి. హెట్రోసైట్స్ అంటే కిరాతకురాలు. హ్యూమన్ అంటే మనిషి. హ్యూమన్ అంటే మానవత్వం. ఈసెన్స్ అంటే ఇది ద కన్క్లూజన్, ఇన్ఫరెన్స్. తర్వాత పైవాటల్ అంటే క్రూషియల్ అని. మ్యానిఫోల్డ్ అంటే మీనింగ్, కాగ్నిజెంట్ నాలెడ్జబుల్. అడాప్ట్ అంటే స్కిల్ఫుల్ టాలెంటెడ్ అని. కండ్యూజివ్ అంటే ఫేవరబుల్, యూస్ఫుల్ అని. ఎక్రిమోనియస్ అంటే బెటర్, ఎక్రిమోనియస్ అంటే ఎనిమీ లైక్ అని. ప్రోఫౌండ్ అంటే డీప్ అని. కంపన్షియేట్ అంటే జాలి, దయ, కరుణ అని. వాట్ ఈస్ ద ఎక్రిమోనియస్? వాట్ ఈస్ ఎక్రిమోనియస్ అంటే బెటర్, ఎనిమీ లైక్ అని. ఎనిమారిటీ అంటే అబ్నార్మాలిటీ, ఎక్రిమోనియస్ అంటే ఎనిమీ లైక్. కంపన్షియేట్ జాలి, ఎన్హాన్స్ అంటే డెవలప్, కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. డాంటింగ్స్ అన్నాడు, చూద్దాం ఒకసారి. జనరల్ ఇక్కడ డాంటింగ్ అనే వర్డ్ యూస్ చేశాడు. డాంటింగ్ అంటే ఫియర్ఫుల్ అని, ఫియర్ఫుల్ అని, లేదా లేకపోతే డిఫికల్ట్ అని. డిఫికల్ట్. ఎస్కలేటింగ్ అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళాడు. అప్లోడింగ్ అంటే అప్రిషియేట్ చేయడం. రిప్లేషన్, రీఫిల్. స్వాంప్డ్ అంటే మునిగిపోవటం. ఇవన్నిటికి నేను ఒక సొల్యూషన్ ఇస్తాను చూడండి. హెట్రోసిటీస్ అంటాం, హెట్రోసిటీస్. తర్వాత హ్యూమెన్, తర్వాత ఇంకేమన్నాడు, ఎసెన్స్ అన్నాడు. మ్యానిఫోల్డ్ అండ్ మెనీ, కాగ్నిజెంట్, అడాప్ట్. కండ్యూజివ్. తర్వాత ఎక్రిమోనియస్ అన్నాడు. ఎక్రిమోనియస్ అంటే బెటర్, ఎనిమీ అని.
ప్రోఫౌండ్ అన్నాడు. ప్రోఫౌండ్ అంటే డీప్ అని. తర్వాత కంపెన్సేటివ్, ఎన్హాన్స్, కంటెంట్, డిస్కంటెంట్. కంటెంట్ తెలిసిందే, కంటెంట్, డిస్కంటెంట్. తర్వాత వచ్చేసరికి డాంటింగ్. తర్వాత రిప్లెనిష్. తర్వాత వచ్చేసరికి స్వాంప్డ్ అంటే మునిగిపోవటం. తర్వాత వచ్చేసరికి ఎట్రోసిటీస్ అన్నాడు. ఎట్రోసిటీస్ అంటే ఎట్రోసిటీస్, ఎట్రో ఎట్రోసిటీస్ అంటే క్రూయల్ అని. క్రూరత్వంగా ఉండటం, క్రూరత్వంగా. హ్యూమన్, హ్యూమన్ అంటే మానవత్వం. హ్యూమన్ అంటే మనిషి అని అర్థం, మనిషి. తర్వాత ఎసెన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద ఎసెన్స్? అడాప్ట్ అంటే స్కిల్ఫుల్. ఎసెన్స్ అంటే కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఎసెన్స్. తర్వాత యాక్సెస్. యాక్సెస్ అంటే రీచ్. ఎసెన్స్ అన్నా, కన్క్లూజన్ అన్నా, ఇన్ఫిరెన్స్ అన్నా ఒకటే మీనింగ్. కండ్యూజివ్ అంటే ఫేవరబుల్. తర్వాత హెల్ప్ఫుల్ లేదా యూస్ఫుల్. ఎక్రిమోనియస్ అంటే ఎనిమీ లైక్. ప్రోఫౌండ్. ప్రోఫౌండ్ అంటారు. ప్రోఫౌండ్ అంటే డీప్లీ. కంటెంట్, డిస్కంటెంట్. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్. డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్. రిప్లెనిషన్ అంటే రీఫిల్. స్వాంప్డ్. స్వాంప్డ్ అంటే మునిగిపోవటం. తర్వాత డూ ప్లస్ V1 హ్యావ్ ప్లస్ V3. మోడల్స్ వచ్చేసరికి V3 అనేది వస్తుంది అంటున్నాడు. ఎప్పుడైనా డూ, డూ, డిడ్, డన్. డూ, డస్, డిడ్ ఏది వచ్చినా కూడా V1ఏ. హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా మంచి వర్డ్, ఇంపార్టెంట్ గ్రామటికల్ వర్డ్స్ ఇవి. హ్యావ్, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. కాకపోతే వీటి తర్వాత వచ్చేది V3నే. కొన్ని కొన్ని V3లో వస్తాయి. బైక్ మీద ముందు వచ్చేది కూడా V3నే. డూడ్ ఈజ్ డడ్. మోడల్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. వజ్, వర్, బీ, బీయింగ్, బీయింగ్. +3 V3 కానీ V4 కానీ వస్తుంది. V3 V4 వస్తుంది. ఓకే, మోడల్ వర్బ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్. వజ్, వర్, బీ, బీయింగ్, బీయింగ్. ఇవే వచ్చినా కూడా తర్వాత V3 వస్తుంది అనమాట. హ్యావ్ ఫార్మ్స్ ఏవి? హ్యావ్ ప్లస్ V3.
యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ తర్వాత బీ బీన్ బీయింగ్ ఇవే వచ్చినా కూడా V3 లేదా V4 వస్తుంది అన్నమాట. ఈవెన్ అంటే కొంచెం అని, ఈవెన్ అంటే కొంచెం. స్ట్రెస్ వేలో చెప్పినప్పుడు ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఎప్పటికీ అనే వర్డ్లో ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఈవెన్ అంటే కొంచెం. స్ట్రెస్ వేలో చెప్పినప్పుడు ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ అనేది స్ట్రెస్ వేలో ఉందనుకుందాం. సో ఒక సెంటెన్స్ అనేది స్ట్రెస్ వేలో చెప్తున్నప్పుడు మనం ఈవెన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. వల్నరబుల్ రిస్కీ. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఓకే. డిస్పైట్ ఆఫ్ జనరల్గా డిస్పైట్కి ఆఫ్ అనేది రాకూడదు, అది ఎలాగో తప్పే. డిస్పైట్కి ఇంగ్ అనేది కూడా రాకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ఓకే. అంతేగాని డిస్పైట్ వచ్చినప్పుడు మాత్రం ఇంగ్ ఫామ్ అనేది రాకూడదు. ఓకే. ఆల్దో హౌఎవర్ అదేవిధంగా అయినప్పటికీ. ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు కలిపేది హౌఎవర్, ఆల్దో, ఆల్దో, థో, ఆల్దో, ఈవెన్ దో. తర్వాత వచ్చేసి కాన్సిక్వెంట్లీ, యాజ్ ఏ రిజల్ట్ అనే మీనింగ్ వచ్చే టైంలో యూజ్ చేస్తాం ఏది కాన్సిక్వెంట్లీ. తర్వాత గివిన్ అనమాట. గివిన్ అంటే సరెండర్ చేయడం. రిసెంబల్ అంటే పోలికలతో ఉండేది. రిసెంబలెన్స్ ఈక్వల్గా ఉంది, పోలికలతో ఉందండి. తర్వాత ఫెమిలియర్గా అంటే వెరీ వెల్ నోన్, మనకు తెలిసినటువంటి. గివ్ ఇన్ అంటే సరెండర్ అయిపోవటం. గివ్ ఇన్ ఇచ్చేయటం, సరెండర్ అయిపోవటం. ఓకే. మళ్ళీ చదువుదాం. అయిన ఇప్పటికీ. ఓకే. ఇక్కడ ఏమంటాడంటే డూ వచ్చేటప్పుడు V1 వస్తుంది. డస్ డిడ్ అంటే V1. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వచ్చేటప్పుడు V3 వస్తుంది. అలా మోడల్ వర్బ్స్ మనకు తెలిసిందే. యాము ఈజ్ ఆర్, వజ్ వర్, బీన్ బీయింగ్ ఇవే వచ్చినా కూడా V3 వస్తుంది. తర్వాత ఈవెన్ అంటే కొంచెం అని అర్థం. ఎట్ అంటే ఇప్పటికీ. వల్నరబిలిటీ అంటే రిస్క్ అని అర్థం. తర్వాత తో, హౌఎవర్, తర్వాత ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మన అంటే వల్నరబిలిటీ అంటే రిస్కీ అని, వీక్నెస్ అని. వల్నరబిలిటీ వీక్నెస్. ఎట్ అంటే ఇప్పటికీ. ఈవెన్ అంటే కొంచెం అనమాట. అంటే ఎట్లా స్ట్రెస్ వేలో చెప్తున్నా అంటే తక్కువ వేలో చెప్తున్నప్పుడు ఈవెన్ యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ చదవాలి. ఓకే. ఇవి ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. ఆల్దో హౌఎవర్ అంటే ఒక పాజిటివ్ టర్మ్, ఒక నెగిటివ్ టర్మ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొస్తున్నాను చూడండి. మళ్ళీ అన్ని రివిజన్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అవి. ఫస్ట్ వన్ నెవర్తలెస్, సెకండ్ వన్ నంతలెస్, తర్వాత నాట్ విత్ స్టాండింగ్ అంటాడు. తర్వాత వచ్చేసరికి డిస్పైట్, తర్వాత వచ్చేసరికి ఇన్స్పైట్ ఆఫ్, తర్వాత థో, తర్వాత వచ్చేసరికి ఆల్దో, తర్వాత వచ్చేసరికి ఈవెన్ దో, ఇంకోటి ఫర్ ఆల్, విత్ ఆల్. ఇవి ఏ మీనింగ్ వచ్చినా కూడా అయినప్పటికీ. అయినప్పటికీ మీనింగ్లు వాడతాం. బట్ ఎక్కడ ఏ యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డిస్పైట్ అనేది నేచురల్గా జరిగితే డిస్పైట్. ఇన్స్పైట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? హ్యూమన్ ఇంటర్ఫియర్ వల్ల కానీ, తర్వాత ఇంటెన్షనల్గా మన వల్ల జరిగితే కానీ, హ్యూమన్ ఇంటెన్షన్ వల్ల జరిగితే కానీ, లేకపోయినా పర్సనల్గా జరిగిన ఈ కనెక్టర్ అనేది ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేస్తాం. అయితే నాకు కొన్ని థింగ్స్ కూడా వీడు చెప్పాడు క్లియర్గా ఎక్కడ ఏది వాడాలని. ఫస్ట్ వన్ ఈజ్ డిస్పైట్, తర్వాత వచ్చేసరికి ఇన్స్పైట్ ఆఫ్,
ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది, అంతే. డెస్పైట్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ అనేది రాకూడదు, ఇది ఒకటి కండిషన్. సో తో అనేది ఇప్పుడు రెండు గురించి మాట్లాడదాం. ఇక్కడ సపరేట్గా తీసుకుందాం దీన్ని. ఆల్దో ఓకే, ఆల్దో హౌఎవర్. హౌఎవర్ అంటే అదే విధముగా అని. ఆల్దో అంటే అయినప్పటికీ అని. సో ఈ మీనింగ్స్లో యూజ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా ఒక పాజిటివ్ సెంటెన్స్, ఇంకో నెగిటివ్ సెంటెన్స్. ఆ రెండింటిని కనెక్ట్ చేసేటప్పుడు హౌఎవర్ యూజ్ చేయొచ్చు, ఆల్దో అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత గివిన్. గివిన్ అంటే సరెండర్ అవ్వటం. రిసెంబల్స్ అంటే పోలికలతో ఈక్వల్గా ఉందని. కాన్సిక్వెంట్లీ అంటే యాజ్ ఈ రిజల్ట్ అనేటువంటి మీనింగ్ వచ్చే దాంట్లో యూజ్ చేస్తాం. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇది కూడా ఈజీయే. సీమ్లెస్ అంటే కంటిన్యూస్లీ అనిపించటం. ఓకే, సీమ్లెస్లీ సీమ్లీ అంటే అనిపించింది అని. గ్లాస్లీ అంటే షైనీ, గ్లోజీ అంటే షైనీ. లయబుల్ అంటే ఎలిజిబుల్. ఫస్ట్ వన్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నేను ఒకసారి రాస్తున్నాను చూడండి, కన్ఫ్యూజింగ్ ఉంటాయి, దగ్గర ఉంటాయి. సీమ్లెస్ అంటాడు, తర్వాత సీమ్లీ అంటాడు. సీమ్లెస్ అంటే సీమ్లెస్ అంటే కంటిన్యూస్గా అని. సీమ్లీ అంటే అనిపించింది అని, అలా అనిపించింది. లేదా అనిపించటం. ఓకే, గుడ్. నెక్స్ట్ లియబుల్ అంటే ఎలిజిబుల్. స్టడీ అంటే నిలకడ. స్టడీ అంటే చదువు. స్టడీ అంటే నిలకడగా ఉండటం అంటే స్టేబుల్. స్టడీ అంటే చదువు. లియబుల్ గ్లోజీగా ఉంది. షీఈస్ వెరీ గ్లోజీ అంటాడు. అంటే గ్లోజీ అంటే షైనీగా ఉందని అర్థం. సో స్టడీ అంటే చదువు, చదవడానికి స్టడీ అంటాం. ఓకే. యూజువల్లీ అంటే కామన్లీ. గ్లోజీ అంటే షైనీ. ప్రిసైజ్గా ఉందంటే షార్ట్గా ఉందని. తర్వాత యాక్యురేట్గా ఉందంటే ఎగ్జాక్ట్గా ఉందని. అసైన్డ్ అంటే గుర్తింపు అని. అసైన్ చేశాడు, అసైన్ ఇచ్చారంటే గుర్తింపు ఇచ్చారని. టాయిల్ అంటే టాయిలెట్ కాదు, టాయిల్ అంటే శ్రమ. తర్వాత ఎసెన్స్ ఆల్రెడీ ముందు చదివామే. వాట్ ఈస్ ద, నేను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను వీటిని. ఎసెన్స్ అంటే ఇన్ఫరెన్స్, కన్క్లూజన్ అని. అక్కడ ఎసెన్స్ ఒకలా వాడుతున్నాడు, ఇక్కడ ఎసెన్స్ ఒకలా వాడుతున్నాడు చూడండి.
కేక్లో ఎసెన్స్ వేస్తాం అంటే కోర్ వేస్తాం, ఏమైనా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ మెటీరియల్ ఆఫ్ ది జ్యూస్ అటువంటి మీనింగ్లో. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ మెటీరియల్, ఒక కంక్లూజన్, ఒక ఎండ్, ఒక కోరు, ఒక గ్లిస్ట్, ఒక సినాప్సిస్. ఓకే, దాన్ని ఎసెన్స్ అంట. ఎసెన్స్ అంటే ఇంపార్టెంట్ అని. దిస్ ఈజ్ వెరీ ఎసెన్స్, దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మోటివ్ అంటే ఉద్దేశం. ఇమిటబుల్ అంటే ఫాలో చేయటం. కంప్లై విత్, అడ్హెర్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఇమిటబుల్ లేదా కంప్లై విత్, తర్వాత అడ్హెర్ టు, తర్వాత అబైడ్ టు, ఇవే వచ్చినా కూడా ఫాలో అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇమిటబుల్ అని ఫాలో చేయటం, ఇమిటేట్ చేయటం. అది కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అనోయింగ్ అంటాడు కొన్ని దగ్గర. అనోయింగ్ లేదా అనాయిడ్ అంటే ఏంటి? ఇరిటేటింగ్. తర్వాత ఇంకేమున్నాయా మీకు తెలిసినవి? తెలుసుకుంటే మీరు చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఎసెన్స్ అన్నాడు ఇక్కడ. ఎసెన్స్ అంటే ఎసెన్షియల్ లేకపోతే ఇంపార్టెంట్, కోర్. జ్యూస్లో వేసే ఇంపార్టెంట్ ఎసెన్స్ అంటాం. ఇమిటబుల్ అంటే ఫాలో అని. ఈజీ టు అబ్జర్వబుల్. ఇమిటబుల్ అంటే అక్కర్స్ అంటే హ్యాపెన్, జరగటం. ఎక్స్ప్లాయిట్ అవ్వటం అంటే యూటిలైజ్ చేసుకోవటం. ఎక్స్ప్లాయిట్ చేసుకుని యూటిలైజ్, యూస్ఫుల్, యూటిలైజ్ చేసుకోవడం. హార్నెస్ అంటే కంట్రోల్. క్యాపిటలైజ్ అంటే క్యాష్. డెసిసివ్ అంటే ఫైనల్, స్ట్రాంగ్ అని. మోర్ డిసైసివ్ తన్ దీర్ ఎబిలిటీ. సామర్థ్యం అంటే చాలా స్ట్రాంగ్ అని. డిసైసివ్ అంటే ఫైనల్ అని చదవం. క్యాపిటలైజ్ అంటే క్యాష్. హార్నెస్ అంటే కంట్రోల్. ఓకే, తర్వాత ఎల్యూర్ అన్నా కూడా టేక్ ఏ కంట్రోల్. ఎల్యూర్ అంటాడు. లాస్ట్ టైం ఒక చదివాం మన వాడు. ఎల్యూర్, చార్మ్, అట్రాక్షన్. టేక్ ఏ కంట్రోల్ ఎక్కడ ఉందో మరి? మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ ఇవన్నీ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. హార్నెస్ అంటే కంట్రోల్. ఎల్యూర్ అంటే మర్చిపోయాం మనం, చార్మ్, అట్రాక్షన్. తర్వాత హార్నెస్ అంటే కంట్రోల్. డిసైసివ్ అంటే స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ ఎబిలిటీ లేకపోతే ఫైనల్. డిసిసివ్ మ్యాచ్ అంటాం. ఆ రకంగా వాడు సిచ్యువేషన్ బట్టి ఇంకా. ఎక్స్ప్లాయిట్ అంటే యూటిలైజ్ చేసుకోవటం. మోటివ్ అంటే ఉద్దేశం. టాయిల్ అంటే శ్రమ. యాక్యురేట్ అంటే ఖచ్చిత. ప్రిసైజ్ అంటే షార్ట్. గ్లోజ్ అంటే షైనీ. యూజువల్ అంటే కామన్లీ. స్టడీ. లేబుల్ అంటే ఎలిజిబుల్ అని.
ఈజ్ ఏ లేబుల్ అంటాం, ఈజ్ లేబుల్ పర్సన్, ఈజ్ ఏ ఎలిజిబుల్ పర్సన్. గ్లోజీ అంటే షైనీ, సీమ్లీ అంటే అనిపించటం. ఓకే, మనం ఇవన్నీ కూడా మళ్ళీ రాద్దాం. ఓకే, ఇవన్నీ రాసినప్పుడు మీకు చాలా చాలా క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ లేకపోతే మరి ఎవడేం చేయలేడు. సారీ సార్, మీకు ఏమనుకోవద్దు. సీమ్లీ, గ్లోజీ, లేబుల్, యూజువల్, తర్వాత ప్రిసైజ్, తర్వాత అసైన్డ్ అంటే గుర్తింపు అని అర్థం, తర్వాత టాయిల్ అంటే శ్రమ, తర్వాత ఎక్స్ప్లాయిట్ చేయడం, యూటిలైజ్ చేసుకోవటం. హార్నెస్గా ఉన్నాడ్రా అంటే కంట్రోల్గా ఉన్నాడ్రా అర్థం. క్యాపిటలైజ్ అంటే క్యాష్. డెసిసివ్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. ఫస్ట్ వన్ ఈజ్ సీమ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీమ్లీ? సీమ్లీ అంటే అనిపించటం. వాడు ఇంకోసారి సీమ్లెస్లీ అంటాడు. వాట్ ఈస్ ద సీమ్లెస్లీ అంటే కంటిన్యూస్గా అని అర్థం వస్తుంది అనమాట. సీమ్లెస్లీ అంటే కంటిన్యూస్గా. తర్వాత గ్లోజీ అంటే షైనీ. లీబుల్ అంటే లీబుల్ పర్సన్ అంటే ఎలిజిబుల్ పర్సన్. వాట్ ఈస్ ద యూజువల్ అంటాడు కొన్నిసారి. యూజువల్ అంటే కామన్లీ అని. ప్రెసైజ్ అంటే షార్ట్, వాల్యుబుల్. అసైన్డ్ అంటే గుర్తింపు. ఇట్స్ ఏ టాయిల్ అంటే శ్రమ, నాట్ టాయిలెట్ అంటే వేరు. ఎక్స్ప్లాయిట్ అంటే యూటిలైజ్ చేసుకోవటం. హార్నెస్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్నెస్? క్యాపిటలైజ్ చేయడం అంటే క్యాష్. డెసిసివ్ అంటే స్ట్రాంగ్. ఈజ్ ద మోర్ డిసైసివ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటే మోర్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. హార్నెస్ అంటాడు. హార్నెస్ అంటే కంట్రోల్ చేయడం. తర్వాత ఇంకే కొన్ని వర్డ్స్ డ్రైవ్ అండ్ బై అంటాడు. డ్రైవ్ అండ్ బై అంటే లీడ్ బై. ఇంకొన్నిసార్లు మీన్స్ చెప్తాను. అతను చాలా హార్నెస్గా ఉన్నాడు. అంటే కంట్రోల్డ్గా ఉన్నాడని. మీకు తెలిసిందే, ఏ నెంబర్ అంటే ప్లూరలు, ద నెంబర్ అంటే సింగులరు.
ఓకే, సజెస్ట్ అండ్ రికమెండ్స్. వర్డ్స్ వచ్చినప్పుడు దట్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. సజెస్ట్ దట్, రికమెండెడ్ దట్. సజెస్ట్ వర్డ్స్, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు దట్ అని యూజ్ చేయాలి. సజెస్ట్ దట్, రికమెండ్స్ దట్. ఓకే, సజెస్ట్ దట్, రికమెండ్స్ దట్ యూజ్ చేయాలి. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ దట్, రికమెండ్స్ వచ్చింది ఇక్కడ. సో అందువల్ల ఇక్కడ ఏమొచ్చింది, దట్ అనేది వచ్చింది. ల్యాడర్ అంటే నిచ్చెన, క్లైంబింగ్. క్వేరీ అంటే డిగ్గింగ్, అంటే తవ్వకాలు. క్వారీ అంటారు తవ్వకాలని, బిగ్ క్వారీ అంటారు అంటే బిగ్ తవ్వకాలని. ఫ్లింట్ అంటే బూడిద, బూడిద గాయల్లో తేలిపోయేటువంటి బూడిద అని. తర్వాత పే డిలే అంటాడు ఇడియమ్స్లో. యూ గ్లాస్ అవ్వటం, భారీగా నష్టపోవటం. తర్వాత మీలీ మౌత్డ్, ఈవిల్. ఫ్లింట్ అంటే బూడిద, గాలిలో తేలిపోయే. పైరస్ టు మేక్ ద ఫ్లింట్ బై ది వాటర్ హోల్స్ అనమాట. వాటర్ హోల్స్ అంటే బూడిద. పైరైట్ టు మేక్ ఫ్లింట్. ఓకే, పే డిలే అంటున్నాడు. పే డిలే అంటే ఇడియము. ఏదైతే పే చేస్తున్నామో అది లేట్గా పే చేయాలి. హ్యూ గ్లాస్ అవ్వటం, భారీగా నష్టపోవటం. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పు తీసుకున్నాం. సో అది ఏదో డబ్బులు ఇవ్వాల్సిందో మనం డిలే చేస్తాం, ఏమవుతుంది, భారీగా నష్టాలు చూసి వస్తాయి, హ్యూ గ్లాస్ అయిపోవటం. తర్వాత వచ్చేసరికి మీలీ మౌత్డ్. మీల్ అంటే అన్నం, భోజనం. మౌత్డ్, ఇవిల్ అంటే చెడు, వెరీ బ్యాడ్ అని. సమ్ హూ స్పీక్స్ ఎవాసిబుల్ అంటే అవాయిడ్ అని అర్థం. కన్వర్సేషన్ ప్రోగ్రామ్స్ అనకూడదు, కన్వర్సేషన్ ప్రోగ్రామ్ అంతే. అడ్మైర్ అంటే అట్రాక్ట్, అడ్మైరబుల్గా ఉందంటే అట్రాక్టింగ్గా ఉంది, క్యాప్టివేటింగ్ ఉంది, ఫ్యాసినేటింగ్గా ఉంది, అడ్మైరబుల్గా ఉంది అంటాం చూసారా. సో అంటే అట్రాక్టింగ్ అని. తర్వాత ఇన్వేషన్ అంటే దండయాత్ర, ఆక్రమణ. డెస్పరేట్ అంటే మన లైఫ్లో ఇంకా హోప్ లేదు అని వరి అవటం అనమాట. ఫీలింగ్ వెరీ వరీడ్, నో హోప్. డెస్పరేట్ అవ్వటం అంటారు అంటే వరి అవటం. డెస్పరేట్గా అంటారు అంటే వరి అవటం, మన లైఫ్లో ఇంకా హోప్ లేదు అని వరి అవటం. ఇన్వేషన్ అంటే ఆ దండయాత్ర, ఆక్రమణ. అడ్మైరబుల్ అంటే అట్రాక్టివ్. కన్వర్జేషన్ ప్రోగ్రామ్స్ అని ప్రోగ్రామ్ అన్నారు. మీలీ మౌత్ అంటే ఇవిల్, చెడు పోతుంది. అవాసివ్ అంటే అవాయిడ్ అని. పే డిలే భారీ నష్టాన్ని చూడటం. ఫ్లింట్ అంటే బూడిద. కోర్ అంటే త్రవ్వకాలు. ల్యాడర్ అంటే నిచ్చెన. తర్వాత సజెస్ట్ దట్, రికమెండ్స్ దట్. ఏ నెంబర్ ఆఫ్, ద నెంబర్ ఆఫ్. ఓకే అని తెలుసా, మరొకసారి చదువుదాం. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ మాత్రం నేను రాస్తున్నాను చూడండి, అన్ని నేను రాయట్లేదు. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్ అంటాం. ప్రీసియస్ అండ్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ వాల్యుబుల్ అని. అడ్మైరబుల్, అడ్మైర్ అంటే అట్రాక్టివ్ అని. తర్వాత వచ్చేసరికి ఇన్వేషన్ అంటే దండయాత్ర. డెస్పరేట్ అంటే వరి అవటం. లైఫ్లో అన్నీ కోల్పోయాను అని. తర్వాత వచ్చేసరికి ఈ మీలీ మౌత్డ్ అంటే ఈవిల్, వెరీ బ్యాడ్.
మీలియం అవుతాడు అంటే వెరీ బ్యాడ్. ఓకే, అవాసివ్లీ అంటాడు. అవాసివ్లీ అంటే అవాయిడ్. తర్వాత వచ్చేసరికి ప్లే డిలే అంటాడు. పే డిలే అంటే భారీగా నష్టాన్ని చవి చూడటం. తర్వాత వచ్చేసరికి ఫ్లింట్ అంటే బూడిద అని. లాడర్ అంటే నిచ్చిన. క్వారీ అంటే త్రవ్వకాలు, క్వారీ. తర్వాత ఇంకా చూడండి, కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటాడు. కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని అనాలి, అంతేగాని కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అనకూడదు. తర్వాత సజెస్టెడ్ దట్, రికమెండ్స్ దట్. తర్వాత ఇంకా వొకాబులరీ, ఇంకా ఎక్కడ ఎర్రర్ డిటెక్షన్ యూజ్ చేస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్. సజెస్ట్స్ ఎక్కడొచ్చినా, తర్వాత రికమెండ్స్ ఎక్కడొచ్చినా కూడా దట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, మనకు తెలిసింది ఆల్రెడీ ఏ నెంబర్ ఆఫ్, ద నెంబర్ ఆఫ్ అని. ఏ నెంబర్ ఆఫ్, ద నెంబర్ ఆఫ్. చూడు ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్, ద నెంబర్ ఆఫ్ అన్నాడు, ద నెంబర్ ఆఫ్ అన్నాడు. తర్వాత ఏ నెంబర్, ద అంటే మనం ఆల్రెడీ ప్లోరల్ అనుకుంటాం, కాదు ఇది సింగులరే. ఏ నెంబర్ అంటే ప్లోరలే, ఇది ప్లోరలే. డెస్పరేట్ అంటే worry అవ్వటం అనమాట, ఇంకా లైఫ్లో అన్ని కోల్పోయి డెస్పరేట్గా ఉండటం, worry అవ్వటం. టు అబైడ్ బై అన్నాడు. టు అబైడ్ టు ఫాలో అని. టు అబైడ్ బై. అబైడ్ బై ఫ్రేజల్ వర్బ్స్ అవుతుంటాయి. అబైడ్, కంప్లై విత్, అడ్హెర్ విత్, అబైడ్ బై. తర్వాత టు బౌండ్ విత్ అంటే వస్తారంగా, ప్లెంటీ వైడ్, అబండెంట్. అబౌండ్ విత్ అంటే ప్లెథోరా అంటే ఫుల్ ఆఫ్ అని, దృశ్యం. ప్లెథోరా అంటే ఇట్స్ ప్లెథోరా ఆఫ్ డిషెస్, ఫుల్ ఆఫ్ డిషెస్, మొత్తం డిషెస్తో నిండిపోయిందని. ప్లెథోరా అంటే దృశ్యం కాదు, ప్లెథోరా అంటే ఫుల్ అని, ఫుల్. ఓకే, టు అబ్స్టైన్ ఫ్రమ్ అంటే కీప్ అవే ఫ్రమ్. తర్వాత వచ్చేసరికి ఫాస్టింగ్, అన్నింటికి దూరంగా ఉండటం, తినకుండా. ఫాస్టింగ్ కాదు, ఫాస్టింగ్. టు ఎస్సీడ్ అన్న. టు ఎస్సీడ్, టు అంటే యాక్సెప్టెడ్, అగ్రీడ్, గ్రాంటెడ్, అప్రూవ్డ్. కన్సెంట్ అంటే సమ్మతించటం. టు అకౌంట్ ఫర్, అకౌంటబిలిటీ. టు ఏ కస్టమ్ ఫర్ అంటే కస్టమైజ్డ్ అంటే హ్యాబిచువల్. ఓకే. టు ఎడిక్టెడ్ టు, టు ఎక్యూజ్, కస్టమ్ ఫర్. టు ఎక్కే ఫర్ అంటే ఎక్కే అంటే పెయిన్, లాంగ్ ఫర్ అని. ఓకే. టు ఎక్కే ఫర్ అంటే పెయిన్ ఫర్. టు ఎడిక్టెడ్ టు అంటే నెగిటివ్. టు కస్టమ్ ఫర్ అంటే పాజిటివ్. రెండు అలవాట్లే.